డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వినూత్న అభిమానాన్ని పలాస నియోజకవర్గ జన సైనికులు చాటారు. నియోజకవర్గంలో గ్రీన్ ఆర్మీగా ఏర్పడి 1,00,000 మొక్కలు నాటడమే ధ్యేయంగా పెట్టుకున్నారు. ఇక జన సైనికులు ఈ మహోన్నతమైన కార్యక్రమానికి పలాస కాశుబుగ్గ నెహ్రూ పార్కు సమీపంలో చేపట్టారు. ఇక వచ్చే 5 ఏళ్లలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా కృషి చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. మన జనసేన అందరూ ఈ 5 సంవత్సరాల్లో సుమారు 1,00,000 మొక్కలు నాటుతామని మనం అనుకున్నాము. కానీ అదేవిధంగా ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం స్టార్ట్ చేశాం. అదే ప్రతి ఆదివారం కూడా ఇలాగే మొక్కలు నాటుతామండి. దీనికి అందరూ సహకరించాలని కృష్ణారావు గారు మాకు పెద్దగా నిలబడి ముందుకు జనసైనికుని నడిపించుకొని ఉన్నానని ముందుకు వచ్చారు. అతనికి వయసుకి మాకు ముందుగా నడిపించిన వ్యక్తికి ధన్యవాదాలు కోరుకుంటున్నాము. ఇంకోటి ఈ రోజుకి మన మినిస్టర్ అయిన ప్రతి ఒక్క చెట్టు కూడా నరుక్కొని వెళ్ళారు. కొండలు ఇవన్నీ ఈ రోజు మీ మొక్కలు కూడా నాటేసి అతగాడికి మేము దగ్గర ఉండి చెప్పాలని అనుకుంటున్నాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్క కార్యక్రమం కూడా మా జనసైనికుల నుంచే ముందుకు పట్టుకెళ్ళాలని కోరుకుంటున్నాం. ఈరోజు పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఇలాగే ఒక 5 సంవత్సరాలు కూడా మొక్కలు నాటే కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరం బాధ్యతంగా పర్యావరణాన్ని రక్షిస్తామని కోరుకుంటున్నారు. ఆయనకి పర్యావరణ అటవీ శాఖ కేటాయించడం మనకు అన్ని కావాలన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా మన జనసేన అందరూ